ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. తమిళ చూసిన వెంటనే మీకైతే క్లారిటీ అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ రోజు హైదరాబాద్లో ఉన్న వైల్డ్ వాటర్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చానమాట. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సమ్మర్లో ఏ వాటర్ పార్క్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటారు. సో హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ చాలా వాటర్ పార్క్స్ని అయితే మనం కవర్ చేసాము. ఆ వీడియోస్ లింక్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే ఈ వాటర్ పార్క్ వైల్డ్ వాటర్ పార్క్ని కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ టైమింగ్ ఏంటి, ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇక్కడికి రావడం ఎలా రావాలి ఏంటి ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియోలో. ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. మామూలుగా మనం ప్రతి ఒక్క పార్క్ దగ్గర ఆఫ్లైన్ టికెట్స్ అయితే బోర్డ్స్ వేసి లేదంటే చార్ట్స్ వేసి మెన్షన్ చేస్తారు, బట్ ఇక్కడ అలా లేదు. బట్ ఆఫ్లైన్ టికెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తారు చూడండి. ఆఫ్లైన్లో టికెట్ ప్రైసెస్ వచ్చి అడల్ట్స్కి 1690 రూపీస్, చిల్డ్రన్స్కి 1352 రూపీస్, సీనియర్ సిటిజన్స్కి 845 రూపీస్, కాలేజ్ స్టూడెంట్స్కి 1268 రూపీస్. కాలేజ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఐడి కార్డ్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఎదురుగా ఒక పర్సన్ అయితే ఉంటారు. వాళ్ళకి మనం ఎన్ని టికెట్ కావాలో చెప్తే ఈ విధంగా ఒక పేపర్ రాసిస్తారు. ఆ పేపర్ తీసుకెళ్ళి టికెట్ కౌంటర్లో ఇచ్చి మనం టికెట్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్కేల్ ఉంటుందన్నమాట, హైట్ చెక్ చేసుకోవడానికి. 90 సెంటీమీటర్స్ బిలో ఉంటే వాళ్ళు కిడ్స్ అనమాట, వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ, టికెట్ అవసరం లేదు. 90 to 140 లోపల ఉంటే వాళ్ళు చిల్డ్రన్స్, వాళ్ళకి టికెట్ పర్చేజ్ చేయాలి. ఒకవేళ 140 అబో అంటే వాళ్ళు అడల్ట్స్ అనమాట. అలాగే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే జస్ట్ మీరు హైదరాబాద్ వైల్డ్ వాటర్ పార్క్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి ఆఫర్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. పైన బుక్ నౌ అని మీకు కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఇచ్చి బుక్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా వాట్సాప్లో ఒక లింక్ అయితే పంపిస్తారు. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని ఎంటర్ అయిపోవచ్చు అన్నమాట లోపలికి. ఇంకోటి అంటే మీరు ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ చూసుకుంటే అక్కడక్కడ ఇట్లాంటి బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు. దీన్ని చూసుకుని మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఏ రైడ్కి ఎప్పుడు ఎలా అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇది బాగుంది. చూసారు కదా, నాకు తెలిసినంత వరకు ఆఫ్లైన్ కంటే ఆన్లైనే బెటర్. నాకు తెలిసి ఆన్లైన్లో బుక్ చేసుకుని మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్ అయితే డిస్కౌంట్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ లో మనకి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ ఏరియా చాలా పెద్దది ఉంది. ఇంకోటి ఏంటంటే పార్కింగ్ కి ఫ్రీ అనమాట. ఇక్కడైతే పార్కింగ్ కి ఏం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు టికెట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చెప్పాను, చూపించాను కదా. అండ్ ఇక్కడికి రావాలంటే ఎలా రావాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావాలంటే ఎలా రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి లాస్ట్ లో చెప్తాను. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావడం బెటర్ లేదా ఓన్ ట్రాన్స్పోర్ట్ రావడం బెటర్ అది కూడా చెప్తాను, ఓకేనా. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కన ఉంటుంది అనమాట, ఆన్లైన్ హెల్ప్ డెస్క్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళేసి మనం క్యూఆర్ కోడ్ చూపిస్తే విధంగా అయితే మనకి ఒక ట్యాగ్ అయితే ఇస్తారు. అది మనం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూపించేసి హ్యాండ్కి వేసుకుని హ్యాండ్ బ్యాండ్ లాగా వెళ్ళిపోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మనకి ఒకటి మెన్షన్ చేసినమాట, కొన్ని హై థ్రిల్ రైడ్స్ అయితే అండర్ మెయింటెనెన్స్ వల్ల అవి వర్క్ అవ్వట్లేదని చెప్పేసి. మెయిన్ వచ్చేది హై థ్రిల్ రైడ్స్ కోసం ఇంత ప్రైస్ పెట్టిన తర్వాత అవి వర్క్ అవ్వకపోతే అట్లీస్ట్ మనకి ప్రైస్ అయినా కొంచెం తగ్గించుకోవాలి. అది చేయలేదు వీళ్ళు, అంత అమౌంట్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే దగ్గర 5-6 రైడ్స్ అయితే అండర్ మెయింటెనెన్స్ వల్ల వర్క్ అవ్వట్లేదని చెప్పి మెన్షన్ చేశారు. లోపలికి వెళ్ళి చూడాలి. అలాగే ఈరోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. చూద్దాం. ప్రెసిడెంట్ లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి. లోపలికి అయితే ఎంటర్ అయిపోయి అనమాట. ఎంట్రన్స్ దగ్గర మనకి ఏంటంటే బ్యాగ్ చెకింగ్ ఉంటుంది, అవుట్ సైడ్ ఫుడ్ అండ్ స్నాక్స్ అయితే అలా ఉండదు, ఓకేనా. తర్వాత మనకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ వెళ్తే డ్రై రైడ్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే వాటర్ రైడ్స్ ఉంటుంది. ఫస్ట్ డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత వాటర్ రైడ్స్ కాడికి వెళ్దాం. ఎంటర్ అయిన వెంటనే డ్రై రైడ్స్ సైడ్ ఫస్ట్ కిడ్స్ కి అయితే ఉన్నాయన్నమాట. అన్ని రైడ్స్ ఒకే దగ్గర ఉన్నాయి. కిడ్స్ తో ఎవరైనా వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి అడల్ట్ రైడ్స్ కాడికి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉందో రైడ్స్ ఒకసారి చూపిస్తా చూడండి.
ఇక్కడ అండర్ మెయింటెనెన్స్ వల్ల కొన్ని రైడ్స్ అయితే క్లోజ్ చేసేసారు. బట్ ఏంటంటే మనకి జైంట్ వీల్ ఉంది, ఆ జైంట్ వీల్ పక్కనే ఒక 4 రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. స్కై డ్రాప్, తర్వాత గ్రావిటన్, తర్వాత గైరో రైడ్, తర్వాత 360 ఒక 4 రైడ్స్ అయితే హైదరీ రైడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో నేను గ్రావిటన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. మిగతా అయితే నేను చూపిస్తాను, బట్ నేనైతే ట్రై చేయను. మాత్రం సూపర్గా ఉంది, వచ్చిన వాళ్ళు అసలు మిస్ అవద్దండి. తర్వాత ఇక్కడ వచ్చి జిప్ లైన్ కూడా ఉందన్నమాట. చూడండి జిప్ లైన్ కూడా ఉంది. ఇప్పుడు జిప్ లైన్ అయితే ట్రై చేయడానికి వెళ్తున్నా. ఫస్ట్ టైం నేనైతే జిప్ లైన్ అయితే చేయడము. ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి జిప్ లైన్. ఇప్పుడు వెళ్ళేసి వస్తున్నా, సూపర్ గా ఉంది. వచ్చిన వాళ్ళు జిప్ లైన్ మాత్రం అసలు మిస్ అవుతుందండి. జిప్ లైన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్తా ఉంటాయి, ఎంతెంతో కాస్ట్ పెడతా ఉంటాయి. ఇక్కడ మనం ఏంటంటే టికెట్ పర్చేజ్ చేస్తే డ్రై రైడ్స్ తో పాటు జిప్ లైన్ కూడా మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇంకా అన్ని డ్రై రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అన్ని డ్రై రైడ్స్ క్లోజ్ కూడా చేసేసారు లంచ్ టైం అని చెప్పేసి. ఒక్కటి కూడా రన్నింగ్ లో అయితే లేదనమాట. ప్రెజెంట్ ఇప్పుడు లంచ్ చేసుకునేసి వాటర్ రైడ్స్ దిగేద్దాం. వాటర్ రైడ్స్కి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ మనం ఏంటంటే నైలాన్ లేదంటే పాలిస్టర్ ఇలాంటి టైప్స్ క్లాత్సే మనం ఇక్కడ మెయింటైన్ చేయాలి. డ్రెస్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ మామూలుగా క్లాత్స్ వేసుకునేసి వెళ్ళిపోతానంటే ఒప్పుకోరు. ఇక్కడ కాదు, ఏ వాటర్ పార్క్స్లో కూడా ఒప్పుకోరు. కొన్ని వాటర్ పార్క్స్లో ఒప్పుకోవచ్చేమో. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మనం డ్రెస్ చేంజ్ చేసుకునేసి లంచ్ చేసుకునేసి వాటర్ రైడ్స్కి వెళ్ళిపోయి వాటర్ రైడ్స్ ఎలా ఉన్నాయో అది కూడా చూసేద్దాం పదండి. మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టుగా మనకి ఎంట్రన్స్ దగ్గర బ్యాగ్ చెకింగ్ ఉంటుంది అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ అలో చేయరు. మనకి లోపలే ఫుడ్ కోర్ట్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో అవుట్ సైడ్ నుంచి ఎవరైనా ఫుడ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం తెచ్చుకోవద్దండి. ఒకసారి ఫుడ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను. మీరు వీలైతే వీడియో పాస్ చేసి ఏ ఫుడ్ కాస్ట్ ఎంత ఉంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వాటర్ రైస్కి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని చెప్పాను కదా, ఆ డ్రెస్సెస్ ఒకవేళ పర్చేజ్ చేయాలంటే లోపల మనకి అవైలబుల్ ఉంది, లేదా ఇంటికాని తెచ్చుకోవాలి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేయండి. అలాగే ఇక్కడ లాగర్ అయితే డిఫరెంట్గా ఇచ్చున్నారు అనమాట. ప్రతి దగ్గర ఇట్లాంటి లాగర్ అయితే ఉండదు. కొన్ని దగ్గర కీస్ ఇస్తారు, కొన్ని దగ్గర అయితే హ్యాండ్ బ్యాండ్ ఇస్తారు. ఇక్కడ డిఫరెంట్గా నెంబర్ లాక్ ఇచ్చారనమాట. బాగుంది. చూడండి లాకర్స్ ఎలా ఉన్నాయో. అలాగే లాగర్ అయితే చాలా పెద్దదిగా ఉంది, స్పేషియస్ బ్యాగ్ పెట్టేంత. అలాగే చేంజింగ్ రూమ్స్ ఒకసారి చూపిస్తే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్గా ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఒకే ప్లేసు అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఒకే ప్లేసు. బట్ ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లము, చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా క్లాత్ అడ్డం వేసుకునేసి చేంజ్ చేసుకోవాలన్నమాట. సపరేట్ మనకైతే ఒక రూమ్ లాగైతే ఉండదన్నమాట. అంటే మనం ఒకవేళ ఏదైనా లాక్ చేసుకునేసి చేంజ్ చేసుకునేదానికి అట్లా లేదు. ఈ విధంగా క్లాత్ ఒకటి అడ్డం ఉంటుంది, అది జస్ట్ మనం వేసుకునేసి ఒక కటన్ లాగా దాని లోపలికి వెళ్ళేసి మనం అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. చూసారు కదా, ప్రెజెంట్ అయితే మనం ఆల్రెడీ డ్రెస్ అయితే చేంజ్ చేసుకునేసాం. ఇప్పుడు వాటర్ రైస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వెళ్ళి మనం అన్ని వాటర్ రైస్ ఎలా ఉన్నాయంటో అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. వేపులు అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ వేపులతో స్టార్ట్ చేద్దాం. వేపులు ఎలా ఉందో చూపిస్తా చూడండి.
పూల్ లాగలేదు, ఏదో పుష్కరాలకి భక్తులు మునగడానికి వస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా అనమాట. అసలు క్రౌడ్ ఎలా ఉందంటే నిలబడడానికి కూడా గ్యాప్ లేదు, ఆ విధంగా ఉంది క్రౌడ్. అందుకే నేనైతే ఉండలేదు, తర్వాత కావాలైతే అందరు తగ్గిన తర్వాత వెళ్దాం. ఈ లోపల వచ్చేసి వాటర్ రైడ్స్ దగ్గర అయితే ఇప్పుడు ఖాళీగా ఉంటుంది, అందరు ఇక్కడ వేవ్ పూల్ దగ్గర ఉన్నారు కాబట్టి వెళ్ళి వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకోవద్దాం ఈ లోపల. It's not easy to please you and your ego. You let yourself down again. What comes easy as greed, not a good feature. Just focus on what you attain. You're stepping around in your own mess. You're hesitant about why you won't win, but people like you only spread your dirt. Okay. 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 ఆల్మోస్ట్ వాటర్ రైడ్స్ అయితే అన్ని కంప్లీట్ చేశా, కొన్ని ఇవి మిగిలిపోయి వెనకాల ఉండేవి చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి రైడ్స్. బట్ ఏంటంటే ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పేసి అంటారు. ఈ లోపల మనకి ఏంటంటే రైన్ డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఒకసారి రైన్ డ్యాన్స్ ఎలా ఉందో చూసుకొని ఈ లోపల ఇది ఓపెన్ అయితే వచ్చి మళ్ళీ ఇవి కవర్ చేద్దాం, లేదంటే వేరే ఏమైనా ఉంటే అవి చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రైన్ డ్యాన్స్ కాడికి వెళ్ళిపోదాం పదండి.
వాటర్ రైడ్స్ కూడా స్టార్ట్ చేసేసారు. అది అరగంట అని చెప్పేసి గంటన్నర తర్వాత స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయితే ఉందంట. 3 రైడ్స్ అయితే ఉన్నాయి, మెయిన్ రైడ్స్. ఆ 3 రైడ్స్ కంప్లీట్ చేసేసి తర్వాత లాస్ట్లో మాట్లాడదాం. मैं बड़ा सामने की तरफ है, लेफ्ट साइड क्रॉस वैसे. ओके ओके, ऐसे ही रहना. ओके. ये पलट जा रहा है. ओके. ये पलट जाएगा. ये पलट जाएगा ये. हाँ, पलट सकता है, एक बार पलटा था. ओके. अभी मजा आएगा. हम भी ऐसा ही करेगा, 2 में बार भी है. हाँ. వాటర్ రైడ్స్ కంప్లీట్ అయిపోయి, డ్రై రైడ్స్ కంప్లీట్ అయిపోయి, ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఇంకోటి అంటే ఇక్కడికి రావడం ఎలా అని చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే, మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటివి యూజ్ చేసుకుని రావచ్చు అనమాట. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని రావాలనుకుంటే, మీరు హైదరాబాద్లో ఏ ఏరియా నుంచి రావాలనుకున్నా ఫస్ట్ మీరు లింగంపల్లికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. లింగంపల్లికి మీరు రీచ్ అవ్వాలనుకుంటే మీకు ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంది. అలా కాకుండా మెట్రోస్లో రావాలంటే మెట్రోస్ సర్వీస్ కూడా అవైలబుల్ అనమాట. లింగంపల్లికి రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మీరు బస్ ఆర్ ఆటోలో మీరు శంకరపల్లికి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. శంకరపల్లికి రీచ్ అయిన తర్వాత శంకరపల్లి నుంచి మీరు వైల్డ్ వాటర్ పార్క్కి ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వైల్డ్ వాటర్ పార్క్ చాలా లోపల ఉంటుంది, అక్కడికి బస్సెస్ అయితే వెళ్ళవు. సో మీరు ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. నాకు తెలిసిన వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావడం కంటే కూడా మీ ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావడం బెటర్. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే ఇక్కడ మళ్ళీ వెళ్ళేటప్పుడు మీకు ఆటోలు, క్యాబ్స్ అలాంటివి దొరుకుతాయో లేదో చెప్పలేము అనమాట. సో నాకు తెలిసిన వరకు ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పటికి నేనైతే ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ చాలా వరకు వాటర్ పార్క్స్ అయితే కవర్ చేశాను. అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే టికెట్ ఎలా బుక్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పాను కదా, ఆ లింక్ కూడా నేను వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో బుక్ చేయాలంటే అలా బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బుక్ మై షో త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రైస్కి ఈ వాటర్ పార్క్కి విజిట్ చేయడం వర్తా కాదా అని చెప్పేసి అడిగితే నా తెలిసిన వరకు ఓకే ఓకే అని చెప్పగలుగుతాను. ఎందుకంటే మెయిన్ నాకు ఇక్కడ ఒకటి నచ్చినది, ఇప్పుడు కొన్ని డ్రై రైడ్స్ ఉన్నాయి, అవి అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. సో అండర్ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు మనకి అట్లీస్ట్ టికెట్ ప్రైస్ అని కొంచెం తగ్గించుకోవాలి, అది చేయలేదు. అదొకటి నాకు ఇక్కడ కొంచెం నచ్చలేదు. మీరేమనుకున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను నేను అనుకున్నాను. అలాగే ఈ వీడియో ఒకవేళ యూస్ఫుల్ వర్త్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.